సుహాస్ జ్యువెలర్స్ 5th యానివర్సరీ సందర్భంగా 8 తులాల బంగారం ఉచితం. ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు. వెంటనే సుహాస్ షోరూమ్ ను సంప్రదించండి. వైరా రోడ్, ఖమ్మం. చుట్టూ దట్టమైన మంచు, -40 డిగ్రీస్ ఉష్ణోగ్రత, ఎముకలు కొరిగే చలి అంటుంటాం కదా, అంతకు మించిన చలి అక్కడ ఆవరించి ఉంది. మానవ మాతృడెవరూ లేరు. ఎటు చూసినా దట్టంగా పేరుకుపోయిన మంచే. అలాంటి మంచు శిఖరాల్లో అది రెండో పెద్దది. అలాంటి శిఖరాన్ని అధిరోహించి రికార్డు నెలకొల్పాడు పెనుబల్లి మండలం వియ్యం జంబరు యువకుడు బర్వామత్తు మోతి కుమార్. అంతేకాదు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మంచు శిఖరాన్ని అధిరోహించిన తెలుగు యువకుడి కీర్తి గడించాడు. పెనుబల్లి మండలానికి చెందిన మోతి కుమార్ కు చిన్నప్పటి నుంచి సాహసయాత్రలు చేయడం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే రష్యాలోని ఎల్బిస్ పర్వతారోహణకు వెళ్లాడు. దుర్భేద్యమైన పరిస్థితులను ఎదుర్కొంటూ -40 డిగ్రీస్ ఉష్ణోగ్రతలోనూ ఆ మంచు శిఖరాన్ని అధిరోహించాడు. శిఖరాన్ని అధిరోహించడం ఆనందంగా ఉందన్నాడు మోతి కుమార్. ట్రైనింగ్ వచ్చేసి మాకు ఫిజికలీ మెంటలీ వాళ్ళు ఇండియన్ ఆర్మీ ఉంటారు కదా మేడం, వాళ్ళు ఐటీబీపీ వాళ్ళు ఇండో డెబ్యూటెంట్ బోర్డ్ పోలీస్ వాళ్ళే మాకు ట్రైన్ అప్ చేస్తారు మేడం. చాలా క్రిటికల్ మేడం. డైలీ వాల్ క్లైంబింగ్ చేపిస్తారు మేడం, 1600 మీటర్ రన్నింగ్ చేపిస్తారు మేడం. ఇంకా వచ్చేసి 5 km 10 km రన్నింగ్ చేపిస్తారు మేడం. విత్ 25 kgs బ్యాగ్ ఎక్కి పైన గుట్టలన్నీ ఎక్కి మళ్ళీ డౌన్ రావాలి మేడం. అలాగా చైనా బోర్డర్ దాకా తీసుకెళ్లి గ్లేసియర్ అంటే మొత్తం -డిగ్రీస్ లో తీసుకెళ్లి అక్కడ 10 days స్టే చేసి అక్కడ నుండి ట్రైనింగ్ అంటే ఆ మంచులో ఎలా క్లైంబ్ చేయాలి, మా షూస్ కి ఇంత క్రాంక్స్ ఉంటాయి మేడం, ఆ మంచుకి ఎలా గ్రిప్ తీసుకోవాలి అనేసి ట్రైనింగ్ నేర్పించి కిందికి దింపి తర్వాత మాకు సర్టిఫైడ్ చేసి వాళ్ళు ఏ గ్రేడ్ నేను సాధించడం జరిగింది మేడం. ఎక్కడ మిస్ కాలేదు మేడం. ఎంత కష్టం వచ్చినా సరే కష్టపడి చేయాలనే ఒక సంకల్పం.